హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు చూస్తున్నది ఢిల్లీలోని లోటస్ మందిరం. ఇప్పుడు చూస్తున్నది లోటస్ మందిరం చుట్టూతా వాటర్ ఉంటుంది. ఇలాగా దాని చుట్టూ ఇలాగా గార్డెన్ ఉంటుంది. ఇదన్నీ చైనా నిమ్మ. చాలా బాగున్నాయండి. చాలా ప్రశాంతతగా అనిపించింది. ఎంత ప్రశాంతత అంటే అవి కళ్ళకి ఎంత ఆనందంగా ఉన్నాయంటే అసలు నేను వర్ణించలేను. మీరే చూడండి, చూసి చెప్పండి. మెయిన్ ఈ మందిరం గురించి చెప్పాలి అంటే మీకు ఈ మందిరం ఏంటంటే ఇరాన్ వాళ్ళు ఆర్కిటెక్చర్ చేశారంట. దీనికి 9 ద్వారాలు ఉంటాయండి ఈ మందిరానికి. 9 మతాల వాళ్ళు వెళ్ళడం అన్న ఉద్దేశంతో వాళ్ళు చేశారు. కానీ అలాగని మనం ఎవరి దాని ద్వారం గుండా వాళ్ళు వెళ్ళాలని లేదు. ఎవరైనా ఏ ద్వారం గుండానో లోపలికి వెళ్ళి మెడిటేషన్ కావాల్సినంతసేపు చేసుకోవచ్చు. లోపల మెడిటేషన్ చేసుకున్నది పైన ఒక డూమ్లా ఉంటుంది. దాని దగ్గర 2 దేవదూతలు ఉంటారన్నమాట. వాళ్ళు మనం ప్రార్థించుకున్నది దేవుడి వరకు తీసుకెళ్తారని అర్థం అంట. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసండి. నేను చాలా తక్కువగా మందిరాన్ని వీడియో తీశాను. దానికి కారణం ఏంటంటే అక్కడ ఎక్కువగా వీడియో తీయనివ్వరు. చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే మనకి చెప్పులకి ఎవరికి వాళ్ళకి కవర్లు ఇస్తారు. ఆ కవర్లో మన చెప్పులను మనం వేసుకొని మనకు కూడా మనమే తీసుకొని వెళ్ళి ఆ మందిరాన్ని శుభ్రంగా ఉంచి ప్రశాంతంగా వీడియోలు కానీ సెల్ కానీ ఏమి వాడకుండా మెడిటేషన్ సైలెంట్గా చేసుకొని బయటికి వచ్చేసి మళ్ళీ ఆ కవర్ అక్కడ పెట్టేసి మన చెప్పులు మనం వేసుకొని కిందకు వచ్చేయాలన్నమాట. అది ఆ మందిరం తాలూకుది. అక్కడ మేము 2-3 నిమిషాలు ధ్యానం చేసుకున్నాము, కానీ చాలా అనిపించింది. సర్వమతాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళొచ్చు. ఏ మతం అని లేదు. ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు ప్రార్థించుకోవచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. మన ఇష్టమే. బయటికి వచ్చిన తర్వాత ఇటు చుట్టూతో ఉన్న వాతావరణం ఇది, ఈ మొక్కలు అన్నమాట. మనిషికి ప్రశాంతత ఇచ్చేది ఏంటి? అందులో నాలాంటి మొక్కల ప్రియులకి మొక్కలే కదా. నాకు ఈ మొక్కలు చూస్తే కడుపు నిండిపోయిందండి. అవి చైనా నిమ్మంట. చెట్టుల నిండా ఇరగ కాసి కాయలు ఉన్నాయి. ఎంత అందంగా ఉందో చెప్పలేను. ఆ మధ్యలో బల్బుల్లాగా చూసారా? ఆ డూమ్స్ని ఎంత అందంగా కట్ చేశారో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంతంటే నేను వర్ణించలేను. మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ప్రకృతి ఎంత అందమైందో, అది ఎంత ప్రశాంతతనిస్తుందో. దాని మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారండి. ఎక్కడ కూడా ఏం చెత్త చెదారం లేకుండా సైలెంట్గా ధ్యానం చేసుకున్నంతసేపు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.